అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రంజాన్ మాసంలో అందరూ వల్ల ఆశీస్సులతో అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో ముందుకెళ్ళాలి, కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ అల్లాని కోరుకుంటూ, అదేవిధంగా కొత్త సంవత్సరం మన ఉగాది కూడా 18 ఉంది. ఉగాది కొత్త సంవత్సరం అనేది మన తెలుగువారి జనవరి 1 అయినా కూడా తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది చేసుకుంటాం. కాబట్టి ఉగాది సందర్భంగా కూడా అందరూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ పండుగ సందర్భంలో అందరూ బాగుండాలని చెప్పేసి, నగరం ఇంకా అభివృద్ధి చెందాలని, అందరం కలిసిమెలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు ఇవాళతో అయిపోయిందని చెప్పేసి మీరంతా ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు కూడా మీ డివిజన్స్లో ఒక బాధ్యతగా మీరు చేయండి. తప్పకుండా కూడా మీకు చేసిన పనిని ప్రజల గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్పొరేటర్లు అందరికీ కూడా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా వాళ్ళ 5 సంవత్సరాలు అందించిన సేవని ఆ డివిజన్లో ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మా మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మన బుజ్జి గారికి, అదేవిధంగా కార్పొరేటర్లు ఇప్పుడు దాకా రన్నింగ్ కామెంటరీ క్రికెట్లో చూసేవాళ్ళం మేము. ఇలాంటి వాటిల్లో కూడా మన శాండీని ఇందాక డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఇందాక వాళ్ళ మిస్సెస్ని అడిగారు, ఇంట్లో కూడా ఇదే పని డ్యాన్స్ చేస్తుంటారంట. ఇంత డ్యాన్స్ చేసే వాళ్ళు వెయిట్ తగ్గాలి, అది ఎందుకని తగ్గలేదో నాకు కూడా అర్థం కాదు. కాబట్టి శాండిలియా గారికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మంచి కార్యక్రమంగా అందరినీ ఆప్యాయతగా పిలిచినందుకు శాండిలియా గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే మా కమిషనర్ గారు, ఎంఈ గారు, ఎంహెచ్ఓ గారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ హెచ్ఓడి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయిపోయింది, మీరు వచ్చి కూడా దగ్గర 19 నెలలు అయిపోయింది. కొత్త పిల్లలు ఎక్కడ సమస్యలు ఉన్నారో దాని మీద మనం పోరాడి అదేవిధంగా మంచి పేరు నగరానికి తీసుకొచ్చినట్టుగా నగర మున్సిపాలిటీ కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా మనం వీడుకోలు పడుకోవటం, అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒక దగ్గర ఫోన్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అయిపోయింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు అంటే చైర్మన్, వైస్ చైర్మన్లు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు అందరూ కూడా ఈ పాలకవర్గం అనేది ముగింపు అనేది జరగటం అనేది ఒక విధమైన బాధాకరమైన 5 సంవత్సరాల లోపల అది రొటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, పాలకవర్గ సభ్యులందరికీ కూడా మేము ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఇందాకనే అడుగుతున్నారు మేయర్ గారు అయితే, ఏం సార్ మాకేం ఢిల్లీ చూపించేది లేదా అని. ఖచ్చితంగా చూపిస్తాం. మీరు పదవిలో ఉండినా లేకపోయినా ఎప్పుడు కూడా మీరు మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు కూడా. థ్యాంక్ యూ. అలా ఇటు చూడండి తర్వాత బెంగళూరు నర్సయ్య గారు యాడికి పోతారు ఓరగా వాట్సాప్గా రకంగా కూడా తొందరగా రావాలి. తర్వాత బెంగళూరు నర్సయ్య గారు నెట్ట బాకండి.